అందరికీ నమస్కారం. సమంతకు సంబంధించిన ఇచ్చిన ప్రతి వీడియోలో కూడా మన సమాజానికి ఉపయోగపడే అంశాలే చెప్తానండి. జస్ట్ సమంత ఒక ఎగ్జాంపుల్ అంతే. నాకు అక్కడ అది అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా నేను చెప్పబోతున్న దానిలో సమంత, నాగ చైతన్య, రాజ్ నిడుమూరు, శోభిత, తర్వాత వచ్చేసి జైమ్ రవి, అతని భార్య ఆర్తి, అండ్ కెనీషా అని చెప్పేసి కొత్తగా సింగర్ జైమ్ రవికి సంబంధించి, అండ్ నరేష్, పవిత్ర, లోకేష్, ఇప్పుడు వీళ్ళంతా కూడా నేను చెప్పబోయే దానిలో పాత్రధారులు అంతే. సూత్రధారి ఎవరు అంటే ద గ్రేట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పెళ్ళైనా సరే నచ్చినోడితో పడుకో, పిల్లలు పుట్టారా నీ మొగుడే ఆ పిల్లలు కూడా తండ్రి. అదొక తీర్పా? అది తీర్పా అండి? ఆ పిల్లలు వీడికి పుట్ల, వేరే ఎవడికో పుట్టాడు, వాడు ఎవడో ఏడో తెలియదు, ఏడనాడో తెలియదు, ఈమె ఎవరితో పడుకుని పిల్లలుగా ఉంది. ఇప్పుడు వాడికి ఈ తండ్రిలో వాటాలో భాగం ఇవ్వాలా, ఈ తండ్రి వాడికి తండ్రి. అది చేసిన దిక్కుమల్లి పనికి ద గ్రేట్ సుప్రీంకోర్టు తీర్పు. అలా పెళ్ళైనటువంటి ఆడవారికి సంబంధించి బాగా నరకం చూపించే ఒక తీర్పు. అదేంటిది? మగోడు వాడికి నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, పెళ్లి మాత్రం చేసుకోవద్దు, మొదటి భార్యకి విడాకు లేకుండా నచ్చిన వాళ్ళతో ఉండవచ్చు. అలాగే ఆడవాళ్ళు కూడా నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు. అవి ఒక తీర్పులు. ఈ తీర్పులు వెస్ట్రన్ కంట్రీస్ని బట్టి వీళ్ళు బేస్ చేసుకొని ఫ్రీడమ్ అంటూ వీళ్ళు ఇచ్చారు. అది మన సొసైటీకి అప్లై అవుతాయి. ఎంతమంది అండి ఆ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇల్లీగల్ రిలేషన్స్ ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు రోడ్డును పడ్డారు, ఎంతమంది ఆడవాళ్ళు పుట్టింటప్పుడు ఏడుస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది మగవాళ్ళు వచ్చి కర్మరభవని వదిలేస్తారు ఆడవలసిన పనులకి, అండ్ ఎంతమంది పిల్లలు ఇప్పుడు అమ్మకు గాక నాన్నకు గాక అలా మిగిలిపోయారు. చెప్పండి, మీరు చెప్పండి. మొన్న మధ్య నరేష్ సంబంధించిన న్యూస్ మొత్తం చూసినప్పుడు ఆ నరేష్ మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, ఇప్పుడు ఉన్నాము ఎవరో బాగా ఇబ్బంది పెడుతుంటే, టార్చర్ పెడుతుంటే పాపం తట్టుకోలేక చివరికి దూరం జరిగాడు. వేడాకులు అంటే ఆమె ఇవ్వట్లేదు. ఇక అందుకని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకుని పవిత్ర, లోకేష్తో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు. పెళ్ళి అయితే చేసుకోవాలా, బట్ అనఫిషియల్గా పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పేసి అంటున్నారు. సరే, ఆయన కష్టాలు ఆయనవి, ఆ వయసులో ఆయన బాధలు ఆయనవి. నిన్న సమంతకు సంబంధించి వీడియో ఇచ్చిన తర్వాత కొంతమంది పర్సనల్ నాకు ఫోన్ చేసి మరి తెలిసిన వాళ్ళే బాగా, శివప్రసాద్ గారు, రాజ్ నిడుమూరు అండ్ సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ అప్పుడే క్లోజ్ అయ్యారు, అది తెలిసే నాగ చైతన్య ఇక సమంతకి చెప్పాడు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, ఇక విడిపోదాం అన్నాడు. అలా 1 year గ్యాప్ తీసుకొని మరి ఆ తర్వాత విడిపోయారండి నాకు కొత్త అతను చెప్పారు. నాకు నమ్మినట్లేదండి అన్న. ఇంకా ఈలోపు ఇంకొకరు ఏం చెప్పున్నారు, అసలు విషయం రాజ్ నిడుమూరు సమంత కాదు, శోభిత ధుల్లిపాలతో నాగ చైతన్య రిలేషన్లో ఉన్నాడు, అది సమంతకు తెలిసింది. ఏంటిది అని అడిగితే, ఏం పర్లా నీకు నచ్చినట్టు నువ్వు కూడా బతికని అన్నాడు. చిచ్చి నా వల్ల కాదు అట్లా అన్నప్పుడు, సరే అట్లయితే టైం తీసుకుందాం, అప్పుడు కూడా నేను వేరే వాళ్ళతో ఉండాలని నాకు అనిపిస్తే ఇక నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో సమంత విడిపోయింది. ఇలా ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చేసి సమంతతో అతను రిలేషన్లో ఉన్న మూమెంట్లోనే రాజ్ నిడుమూరు ఆయన భార్యకి చెప్పాడు, ఇక నీతో ఉండలేనని. ఇక తప్పదు కదా అని చెప్పేసి నిలబడింది ఆమె తట్టుకొని. ఇక 2022లో విడాకులు ఇచ్చాడు. 2021లో సమంత విడాకులు, 2022లో రాజ్ నిడుమూరు వాళ్ళ భార్యకు విడాకులు. ఇది ఓవరాల్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాం. మొత్తం ఎపిసోడ్ మరలా చూపుతున్నా. పెళ్ళాం వద్దు, ప్రియురాలు ముద్దు. ఇది ఎవడికి? మగాడికి. ఆడదానికి మొగుడు వద్దు, ఉంచుకున్నాడు ముద్దు. సరే, ఇది కూడా పద్ధతిగా మాట్లాడదాం. మొగుడు వద్దు, మొగుడు వద్దు, ప్రియుడు ముద్దు. అంతేనా? ఏ సొసైటీ రా బాబు? నేను మరలా చెప్తున్నా, ఎస్, నీకు నీ భార్య నచ్చలా, నీకు నీ మొగుడు నచ్చలా, ఇద్దరు కూడా మ్యూచువల్గా మాట్లాడుకోండి, విడిపోండి. అప్పుడు ఊరే అక్కడ నచ్చిన వాళ్ళతో, లేదు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా సంతోషం బతకండి. ఎవరు వద్దన్నారు? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇదిగో లేటెస్ట్ జైమ్ రవి చక్కగా ఆ కెనీషా అని చెప్పేసి ఒక సింగర్ని పట్టుకొని గుడ్లు గొప్పలో తిరుగుతున్నాడు. యాజ్ ఆఫ్ నో దేర్ ఇన్ లివింగ్ రిలేషన్ అండ్ స్టేయింగ్ టుగెదర్. ఆయన భార్య ఆర్తి లబో దీపం అంటుంది. ఎస్, ఆ భార్య ఆర్తి నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది చెప్పేసి నేను చెప్పుకుంటూ వచ్చాడు ఏదో. మరలా ఇక్కడ ఆమెకు సపోర్ట్ చేయలేదు, ఈయనకే సపోర్ట్ చేయలేదు. ద గ్రేట్ సుప్రీంకోర్టు తీర్పు. నేను దాన్నే క్వశ్చన్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళతో ఊరేగొచ్చు అంటే ఎవరా పడితే అలా, ఎలా పడితే అలా ఊరేగుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లా. సొసైటీ అసలు ఎటుపోతుందో ఏంటో. ఇప్పటికన్నా ధర్మబద్ధంగా బ్రతకడం నేర్చుకోండి. ఇక తప్పదు, వేరే వాళ్ళతో ఉండాల్సి ఉంటుంది అన్నప్పుడు మీ మొగుడికో మీ పెళ్ళానికో చెప్పుకొని ఆ వార్తని గుప్పెట్లో బంధించి ఉంచుకోండి. వెచ్చబడిగా బయట తిరక్కండి. చూసే వాళ్ళకి కంపరం ఉంటుంది.
అదేంట్రా పెళ్ళం ఉందంగా వేరే ఆమెతో తిరుగుతున్నాడు, అదేంట్రా మూడు ఉండగా వేరే వాడితో తిరుగుతుంది ఇది అని చెప్పేసి అన్నప్పుడు వరస్ట్గా ఉంటుంది వినటానికి కూడా. నేను మరలా చెప్తున్నా, నేను చెప్పినంత మాత్రం ఎవడే ఆగోలే కానీ ఎవరు ఉండి అలా కొంటాయి. గుప్పిడి బిగబట్టినప్పుడు దానికి విలువ. ఓకేనా? అంటే రహస్యంగా ఉంచుకోండి. అట్ ది సేమ్ టైం మీ భర్తకైనా మీ భార్యకైనా నిజమేంటో చెప్పండి. ఒకేసారి తెలిసి గుండె వెగిలిపోద్ది వాళ్ళు, లేదా ఒకేసారి తెలిసి మిమ్మల్ని చంపడానికి చంపుతారు. ఎందుకు ఇవన్నీ? ద గ్రేట్ సుప్రీంకోర్టు మాత్రం దండవర అయ్యా. ఆ తీర్పులు ఇచ్చేది ఏదో భారతదేశ జనాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వండి, ఏడాడో జనాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు.